అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్ కి స్వాగతం. మార్చి 3వ తేదీ మంగళవారం నాడు చంద్రగ్రహణం సంభవిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ చంద్రగ్రహణం విషయంలో అనేకమైనటువంటి సందేహాలు వస్తున్నాయి అందరికీ కూడా. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడే కాదు, చంద్రగ్రహణం ఎప్పుడు సంభవించినా ఇవే నియమాలు ఉంటాయి. మీరు ఎప్పుడు ఇంకా సందేహించాల్సిన అవసరం లేకుండా శాస్త్ర ప్రమాణం, ధర్మశాస్త్రం మనకి ఏం చెబుతోంది అనే విషయాన్ని ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియోని వినండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు మీకు ఎటువంటి సందేహాలు రావు చంద్రగ్రహణం విషయంలో. మనకి కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించబోతోంది మార్చి 3వ తేదీ మంగళవారం నాడు. మరి పంచాంగాల్లో గ్రహణ పట్టు విడుపు సమయాలు అవి చూస్తే ఎలా ఉంటుంది అంటే మధ్యాహ్నం 3:16 నుంచి సాయంత్రం 6:47 వరకు అనే విషయం అయితే ఉంటుంది. మనం ఏమనుకుంటాము, అక్కడ ఏదైతే ఉందో అవే పాటించాలి. పట్టు స్నానం ఎప్పుడు చేయాలంటే మధ్యాహ్నం చేయాలి, విడుపు స్నానం 6:47 చేయాలనేసి అనుకుంటాం అనమాట. అది కాదు. ధర్మశాస్త్రం ఏం చెబుతోంది అంటే పగటిపూట సంభవించేటటువంటి చంద్రగ్రహణానికి మనకి ఎటువంటి సంబంధము లేదు. ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కనీసం విడుపు స్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు. వాటి ఆలోచనే మనకు అవసరం లేదు. ఎప్పుడు పాటించాలి చంద్రగ్రహణం అంటే చంద్రోదయం అయిన తరువాత గ్రహణం ఉంటే అప్పుడు మాత్రమే మనము చంద్రగ్రహణ నియమాలు అనేవి పాటించాలి. ఆ గ్రహణం మనకి వర్తిస్తుంది అన్నమాట. మరి మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6:47 దాకా ఉంది కదా, మరి ఎప్పుడు మనం పాటించాలి అంటే సాయంత్రం 6:16 నుంచి 6:47 వరకు ఈ కొంచెం సమయం మాత్రమే మనం గ్రహణ నియమాలు పాటిస్తే సరిపోతుంది. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోండి. మరొక్కసారి చెబుతున్నాను, 6:16 గ్రహణం ప్రారంభ సమయము. పట్టు స్నానము చేసేటటువంటి సమయం 6:16. తర్వాత విడుపు స్నానం అంటే మోక్షకాలం ఎప్పుడు అంటే 6:47. ఈ మధ్యలో ఉన్నటువంటి సమయమే గ్రహణ కాలము, ఈ మధ్య కాలము. కాబట్టి ఈ కాలంలో మాత్రమే మనకి గ్రహణ నియమాలు అంటే గ్రహణం అనేది వర్తిస్తుంది అన్నమాట. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే కాదు, చంద్రగ్రహణం ఇకపై ఎప్పుడు వచ్చినా సరే ఉదయం పూట ఉండేటటువంటి గ్రహణాలకి చంద్రగ్రహణం మాత్రమే, మనకి ఎటువంటి సంబంధము లేదు. చంద్రోదయం అయిన తర్వాత ఉన్నటువంటి గ్రహణాలే చంద్రగ్రహణ నియమాలు మనం పాటించాల్సి ఉంటుంది. ఇది నేను చెబుతున్న మాట కాదు, మన శాస్త్ర ప్రమాణం ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి విషయం అన్నమాట. కాబట్టి అందరికీ అర్థమైంది కదా. సాయంత్రం 6:16 నుంచి 6:47 వరకే గ్రహణ కాలము. ఇప్పుడు పాటించాల్సిన నియమాలు. దేవాలయాలు ఎందుకని మూసివేస్తున్నారనే విషయం మీద సందేహం వస్తోంది చాలా మందికి. మరి ఎప్పుడో మధ్యాహ్నం గ్రహణం అయితే ఉదయం నుంచి ఎందుకు మూసేస్తున్నారనే సందేహం వస్తుంది. ఆ విషయం గురించి ప్రస్తావన చేద్దాము. విషయం ఏంటంటే మనకి గ్రహణము ఎప్పుడైతే ఉంటుందో ఆ గ్రహణానికి 9 గంటల ముందు నుంచే దేవాలయాలు మూసివేస్తారు చంద్రగ్రహణానికి. ఇది శాస్త్ర ప్రమాణం. కాబట్టి దేవాలయాలన్నీ కూడా ఉదయం 9:16 కల్లా కూడా మూసివేస్తున్నారు. అలా మూసివేసి తీరాలి కాబట్టి ఉదయం నుంచి మూసివేస్తున్నారు. అలాగే శాస్త్ర ప్రమాణంగా గ్రహణ నియమాల్ని పాటించేటటువంటి వాళ్ళకు కూడా ఉదయం 9:16 కల్లా భోజనం అనేది పూర్తి చేసేయాలి. ఆ తర్వాత ఎటువంటి ఆహారము స్వీకరించకూడదు. ఎప్పటి వరకు అంటే సాయంత్రం 6:47 వరకు. ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ నియమాలు పాటించాలి. కానీ ఇందులో కూడా ఎగ్జంప్షన్స్, మినహాయింపులు అనేవి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆహారము, గర్భిణీ స్త్రీలు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు, అనారోగ్యవంతులు ఉంటారు, వృద్ధులు ఉంటారు. ఇటువంటి వాళ్ళందరికీ చాలా మినహాయింపులు ఉన్నాయి. అదేంటంటే ఉదయము మధ్యాహ్నము భోజనం యథావిధిగా చేసుకోవచ్చు. అలాగే 3:16 వరకు కూడా కాఫీలు, టిఫిన్లు, పలహారాలు అన్ని కూడా 3:16 వరకు కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత సాయంత్రము గ్రహణ అంత్యకాలం వరకు కూడా ఏమీ స్వీకరించకుండా ఉండాలి. తర్వాత ఇంకొక ఎగ్జంప్షన్ కూడా ఉంది. అదేంటి, మరి పసిపిల్లలు ఉంటారు, ఇంకా సమయానికి మందులు వేసుకోవాలనేటువంటి వాళ్ళు, వృద్ధులు ఉంటారు. అంటే 3:15 నుంచి కూడా సాయంత్రం 7 వరకు ఏమీ లేకుండా ఉండలేము, మధ్యలో ఏదైనా పడాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకొక ఎగ్జంప్షన్ కూడా ఉంది. అదేంటంటే కనీసము 6:16 నుంచి 6:47 వరకు ఈ గ్రహణ కాలం ఏదైతే చెప్పుకున్నామో కనీసం ఆ కాలంలో ఆహార పానీయాలు అనేవి స్వీకరించకుండా, విసర్జించకుండా ఉండి మిగతా సమయాల్లో అంటే 6 గంటల వరకు సాయంత్రము స్వీకరించి తర్వాత సాయంత్రం 7 గంటలకి మళ్ళీ విడుపు స్నానం చేసి ఆ తర్వాత మళ్ళీ స్వీకరించవచ్చు. ఈ మధ్యలో ఉండే కాలం అయినా సరే
నియమాన్ని పాటించాలి అని చెబుతోంది మన శాస్త్రం. దీన్ని బట్టి మీరు ఏ కోవలోకి వస్తారో చూసుకుని దాన్ని బట్టి మీరు ఆ నియమాలు అనేవి పాటించాల్సి ఉంటుందన్నమాట. మరి దేవాలయాలు ఎందుకు మూసేస్తున్నారంటే అసలు 9 గంటల ముందు నుంచే నియమం పాటించాలి కాబట్టి, అలాగే అర్చకులు గాని లేకపోతే నియమాలు పాటించేటటువంటి వాళ్ళు కానీ, ఇంకా ఈ దేవాలయ విషయాలు కానీ, ఏవైనా వైదిక క్రతువులు కానీ అన్ని ఉదయం 9:16 మూసివేసేసి మళ్ళీ విడుపు స్నానం అయ్యాక సాయంత్రం 7 తరువాతనే అనేవి జరుగుతాయి. ఇంకా ఇంట్లో ఉండేటటువంటి చిత్రపటాలు, దేవతా విగ్రహాలు ఇవన్నీ ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే ఆ రోజుకి అలా విడిచిపెట్టేసేయండి. మీరు విడుపు స్నానాలు, ఇల్లు శుభ్రం చేసేసుకొని మీరు ఆహారం స్వీకరించి శుభ్రంగా రెస్ట్ తీసుకొని తర్వాత రోజు ఉదయాన్నే మీరు చక్కగా ఇంట్లో ఉన్నటువంటి చిత్రపటాలని, దేవతా విగ్రహాలని అన్నిటినీ శుభ్రం చేసుకోవచ్చు. కాబట్టి ఆ సమయంలో మీరు హైరాణ పడి రాత్రికే అన్ని శుభ్రం చేసేయాలి అనేటువంటి భయాలేమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇదే కాదు, ఎప్పుడు చంద్రగ్రహణం సంభవించినా కూడా ఇవే నియమాలు అనేవి వర్తిస్తాయి. అలాగే గ్రహణ సమయంలో దర్భగడ్డి తెలిసిందే కదా, నిల్వ ఉండేటటువంటి పచ్చళ్ళు, అలాగే వాటర్ ట్యాంకుల మీద ఇలాగా దర్భగడ్డి వేసుకుంటాము. ఇవి అందరికీ తెలిసిన విషయాలే, ఇవందరూ పాటిస్తే సరిపోతుంది. ఇంకా గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో నిద్రించకండి, శయనించండి, కదలకుండా ఒక పక్కకి చక్కగా పడుకొని ఉండండి. అంతేనండి, చాలా సింపుల్. ఈ విషయానికి అంటే వీటికి అందరూ అనేకమైనటువంటి సందేహాలు అడుగుతూ ఉన్నారు. పాటించాల్సిన నియమాలు చాలా సింపుల్, మనకు తెలిసినవే. పాటించాల్సిన సమయం కూడా చాలా తక్కువే చెప్పుకున్నాం కదా. ఇంకా మరొక ముఖ్యమైన విషయం, మనకు పుబ్బా నక్షత్రంలో ఈ గ్రహణం అనేది సంభవిస్తోంది కాబట్టి సింహరాశి వాళ్ళు గ్రహణం చూడకూడదు. అసలు గ్రహణం అనేది మనకి కనపడదు, ఎందుకంటే సూర్యాస్తమయం అయిపోయినప్పటికీ వెలుతురు ఉండడం వల్ల చంద్రుడు, చంద్రగ్రహం అనేవి మనకు కనపడవు. అయినా కూడా సింహరాశి వాళ్ళు బయటికి రాకుండా గ్రహణం చూడకుండా ఉంటే మంచిది. తర్వాత రోజు తల స్నానం చేసి యథావిధిగా దానాలు ఇచ్చుకొని బ్రాహ్మడికి స్వయం పాకం ఇచ్చుకోవడం ద్వారా మనకి గ్రహణ దోషం అనేది నివారణ జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్ కి తప్పకుండా మేము రిప్లై ఇస్తాము. మరిన్ని దేవాలయాల సమాచారం కోసం, తిరుమల అప్డేట్స్ కోసం మన హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్ ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేస్తే టెంపుల్స్ గైడ్ లో వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరు ఇంకా ఏమైనా స్తోత్రాలు నేర్చుకోవాలి అనుకుంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఉచితంగా స్తోత్రాలు నేర్పించే వీడియోలు మన హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. అలాగే సంగీతం వీడియోలు కూడా మనకి ఉచిత సంగీత వీడియోలు కూడా మనకి మన ఛానల్లో పబ్లిష్ అవుతూ ఉన్నాయి. ఈ అవకాశాలని మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నేను మీ రుక్మిణి.